హలో రాహుల్, నేను వచ్చేసా. ఏ టేబుల్ బుక్ చేసావు? శ్రద్ధ, అది రాహుల్, నువ్వు ఇంకా స్టార్ట్ అవ్వలేదా? శ్రద్ధ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. ఇంకెన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తావు రాహుల్? రాహుల్, ఐ విల్ వెయిట్ ఫర్ 30 more minutes. నువ్వు రాలేదనుకో, దిస్ ఈజ్ ఇట్. ఐ నెవర్ మీట్ యూ. శ్రద్ధ, నా హెల్త్ ఏం బాగాలేదు, ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ఇఫ్ దట్స్ ద రీజన్, ఐఎమ్ లీవింగ్. శ్రద్ధ, వెయిట్, ఐ విల్ బి దేర్ ఇన్ 15 minutes. I'll be waiting, Rahul. Hey. హాయ్ రాహుల్. So, what's up? నువ్వే చెప్పు. చీనా బత్ రొమాన్స్ టైంలో మోషన్స్ ఏంట్రా? రాహుల్, ఐఎమ్ లీవింగ్. శ్రద్ధ, ఏమైంది? ఇది మన ఫస్ట్ డేట్ రాహుల్, అయినా నువ్వు ఎక్సైటెడ్గా లేవు. డూ యూ లైక్ మీ? నా బతుకు కన్నీ ఆస్వాదించే అవకాశం లేదు శ్రద్ధ. ఏంటి? ఆర్డర్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. హలో. నాకు క్యాపిచినో, మరి నీకు? నీ ఇష్టం. 2 క్యాపిచినో. 1 second. హలో మామా. మామా, డేట్ ఎంజాయ్ చేస్తున్నావా? నా బతుకు అదొకట. ఏమైంది మామా? మా మోషన్స్ రా. ఎవరికి రా? ఎవరికో అయితే నీకెందుకు చెప్తారా? నాకే. రాహుల్, కమ్ ఫాస్ట్. వస్తున్నా. సరే మామ, నేను మళ్ళీ కాల్ చేస్తా. అరే మామా, ముందే మోషన్స్ అంటున్నావు, అసలే డేట్లున్నావు. డిస్టర్బ్ కావద్దంటే ఫుడ్ తినకు, కాఫీ మాత్రం అస్సలు తాగకు. ఓకే మామ. క్యాపిచినో. A few moments later. ఆడేమో కాఫీ తాగొద్దన్నాడు. యు నో, ఇక్కడ క్యాపిచినో ఇస్ హెవెన్. రాహుల్. శ్రద్ధ, అంటే ఇప్పటివరకు నేను చెప్పిందేం వినలేదా? అవును, నువ్వు చెప్పింది కరెక్ట్. అయితే నేనేం చెప్పాను చెప్పు. ఇలా బుక్ అయ్యానేంటి? రాహుల్, ఇఫ్ యూ డోంట్ లైక్ మీ దెన్ టెల్ మీ, బట్ డోంట్ డూ సచ్ నాన్ సెన్స్ థింగ్స్. నా బతికే నాన్ సెన్స్ అయిపోయింది కదా. ఓకే, లిజన్. ఇఫ్ యూ లైక్ మీ దెన్ టేక్ ఎ సిప్ ఆఫ్ కాఫీ. అర్థం కాలేదా? నేను నీకు నచ్చితే ఐ నో ఇంగ్లీష్ శ్రద్ధ. మరి తాగు. 1 minute. కాల్ వస్తుంది. ఫోన్ రింగ్ అవ్వలేదు. సైలెంట్లో ఉంది. హలో రాహుల్. కాఫీ తాగాలి కదా. తాగు. తాగుతున్నా. రియలీ శ్రద్ధ, కాఫీ చాలా బాగుంది. చూసావా మన టేస్ట్ ఎంత బాగుంటుందో? యూనో, మా మమ్మీకి కూడా నా టేస్ట్ అంటే చాలా ఇష్టం. అలాగా, ఇప్పుడు ఇస్తా చూడు దీనికి. యా, ఐ డు లైక్ యువర్ టేస్ట్, బట్ కాఫీలో కొంచెం షుగర్ ఎక్కువైంది. రాహుల్, అసలు నువ్వు సిప్ చేసావా? అందులో షుగరే లేదు. చీనా బతుకు, నోరెక్కడ ఆగదే నాకు. నమ్మావు కదా, జోక్ చేశా. నీ బొందా, నువ్వు తాగలేదని నాకు తెలుసు. నీకు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్పు. నా ఇష్టం అని ఎందుకు చెప్పావు? అసలు నన్ను డేట్కి ఎందుకు పిలిచావు? చెప్పు రాహుల్. రాహుల్, ఐఎమ్ లీవింగ్. ఏముంది శ్రద్ధ, ప్రతి దానికి చిన్న పిల్లల ఐఎమ్ లీవింగ్. రాహుల్, నువ్వు నా మీద అరుస్తున్నావా? నేను ఎక్కడ అరిసాను? చెప్తున్నాను అంతే. యూ డోంట్ లైక్ మీ రైట్? ఐఎమ్ లీవింగ్. అగో మళ్ళీ. వాట్? నథింగ్. తాగుతున్నా. కాఫీ తాగలేదా? తాగుతున్నా. ఇప్పుడు ఎలా గొడగొడ అంటలేదు, తాగితే అయిపోద్ది. Just 2 minutes. రాహుల్. వాష్రూమ్.
ఫస్ట్ మంచాలి వచ్చి ఇంత హ్యాపీగా ఉండదు. రేయ్ 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 ఫ్లష్ పనిచేస్తా. రేయ్ ఈ టైంకి ఎవరో కాల్ చేసేది? శ్రద్ధ. లిఫ్ట్ చేద్దామవుతా లిఫ్ట్ చేస్తే ఎక్కడున్నావు అడుగుతుంది. వాష్రూమ్లో అని చెప్పలేంగా గలీజ్గా. ఏం చేద్దాం? ఏం చేద్దాం? వాష్రూమ్ ఎట్లయినా బయటపడాలి. ఫ్లష్ ఏమో పనిచేస్తలేదు. శ్రద్ధ కట్ చేసి పడేద్దాం. నీ అవ్వ ఇదెక్కడి బాత్రూమ్ రా బాబు, నీ ఇల్లే వస్తలేవు. నీ అవ్వ ఎక్కడ చచ్చిర్రా, నీ ఇల్లు పంపుర్రా. సార్ సారీ సార్, వీ ఓన్లీ ప్రొవైడ్ టిష్యూస్. అమ్మ సామే, ఇక్కడ క్లీనర్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుండయ్యా. తుడుచుకోనికి ఇక్కడ కూడా టిష్యూస్ ఏందిరా, అందరు కమర్షియల్ తయారయ్యిర్రు. కాయకాండలో మ్యాటర్ కూడా అనుకుని నీళ్ళు వస్తలేవయ్యా. ట్యాంక్లో నీళ్ళు అయిపోయినట్టున్నాయి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్, ప్లీజ్ గివ్ అస్ 10 minutes. ఏయ్, ఎండిపోతే నీళ్ళు పోసినా పోదురా, మీరే కడుక్కోవాలా, మీ ఇష్టమిగా. 10 నిమిషాల చైనా బతుకు. మామా డేట్ ఎంజాయ్ చేస్తున్నావు కదా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళా కడుపులో గుడగుడ అవుతుందా? అది ఎక్కువైపోయి బాత్రూమ్ కూడా వచ్చేసిండ్రా. మరి ఇంకేందిరా ప్రాబ్లము? ఈ గ్యాప్ లో శ్రద్ధ గిట్ట వెళ్ళిపోయిందా ఏంది? అది ఉందో పోయిందో కూడా తెలుస్తలేదురా, కన్నా బతుకంతా బాత్రూమ్ అయిపోయింది. రే నువ్వు ఏడవకరా, ఏమైంది చెప్పు. రేయ్, నీకు నీళ్ళు ముఖ్యమా డేట్ ముఖ్యమా? డేటే. మరి ఎందుకురా నీకు? పక్కన టిష్యూస్ ఉంటాయి, తుడుచుకొని పో. అర్థమైందా? అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, మళ్ళా వాసన రాదారా? ఇక నువ్వు ఇట్లానే చేసినావనుకో, ఆ వచ్చిన పిల్ల కూడా దొబ్బేస్తుంది. అప్పుడు నువ్వు అన్నే ఉండి ఎండిపోకుండా నీళ్ళ కోసం వెయిట్ చేయి. అయితే ఈసారికి ఇట్లా కానిచ్చేస్తా. టిష్యూస్ కూడా లేవారా? పాడు జీవితము యవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. భయ్యా భయ్యా ఎవర్రా అదే? భయ్యా నీ దగ్గర ఏమైనా టిష్యూస్ ఉన్నాయా? ఇష్యూసా? నా లైఫ్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి భయ్యా. హే ఇష్యూస్ కాదు భయ్యా, టిష్యూస్ తుడుచుకోవడానికి. ఏంటి భయ్యా, నువ్వు కూడా కడుక్కోలేదా? నీళ్ళు వస్తలేవు భయ్యా. ఎక్కడుంటావు భయ్యా నువ్వు? ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఇది. ఇక్కడే భయ్యా, హైటెక్ సిటీలో. ఆ టిష్యూస్ ఏదో ఇస్తే. అరే పక్క పక్కనే ఉంటున్నాం, కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకోద్దా భయ్యా? ఎవడ్రా? రాహుల్ ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్న శ్రద్ధ, ఒక 2 minutes వస్తున్నా. ఎవరు భయ్యా కాళ్ళు? వదినమ్మనా? ఏంది భయ్యా ప్రతిదానికి ఆడపిల్లలు ఏడుస్తున్నావు? ప్లీజ్ రా, ఆ టిష్యూస్ ఏదో ఇస్తే తుడుచుకుంటారా, ఎండిపోతుంది ఇక్కడ. తొందర ఏముంది భయ్యా, నీళ్ళు వస్తాయంటగా, కడుక్కొని పోదాం. రే పిల్ల వెయిట్ చేస్తుంది అక్కడ. అరే చెప్పాలి కదా భయ్యా, వదినమ్మనా? నీ కాలు మొక్కుతారా, ప్లీజ్ రా, ఆ టిష్యూస్ రా. ఈ మాత్రం దానికి కాళ్ళెందుకు భయ్యా మొక్కడం? ఇస్తున్నాగు. అవును భయ్యా,
వదినమా పేరు చెప్పలేదు. ఏయ్ నీ అబ్బా బయటికి రారా అప్పుడు చెప్తా నీ సంగతి. అరే ఇంత దానికి ఎందుకు పోయా అంత సీరియస్ అవుతున్నావు? తీసుకో. శ్రద్ధ శ్రద్ధ వెయిట్. డేట్కి నేను ఒక్కదానే వచ్చానా, ఇంకెవరినైనా పిలిచావా? హే నేను అలాంటి కాదు శ్రద్ధ. అంటే నేను అలాంటానా? నేనెప్పుడు అన్నాను? మరి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఆ, అంటే శ్రద్ధ అది వాట్స్ యర్ ప్రాబ్లం రాహుల్? ఇప్పుడే నాకేం చెప్పట్లేదు, నువ్వు అన్నీ దాస్తున్నావు. డేట్కి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా, ఏదో వింతగా ప్రవర్తిస్తున్నావు. అసలు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అసలు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావంటే దానికి ఆన్సర్ లేదు. ఇష్టం లేనప్పుడు ఎందుకు పిలిచావు? ఏదో కవర్ చేద్దామని ట్రై చేస్తున్నావు రాహుల్. శ్రద్ధ నాకు మోషన్స్ అయినాయి. మార్నింగ్ నుండి ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్. అంతేనా? నువ్వు ఇంకా ఎవరితోనో రిలేషన్ పెట్టుకొని డ్రామా చేస్తున్నావు అనుకున్నా. నువ్వు ఇలా నవ్వుతావనే చెప్పలేదు. హే ఫీల్ అవుతున్నావా? అంటే మోషన్స్ అవుతున్నాయని అమ్మాయితో షేర్ చేసుకోవడం కొంచెం అన్కంఫర్ట్గానే ఉంటుంది కదా. అలా ఏం లేదు, ఫీల్ ఫ్రీ. నేను ఎప్పుడూ ఏమీ అనుకోను. అంటే నేను వేరే రిలేషన్లో ఉన్నా ఏమనుకోవా? చెప్పు తెగుద్ది. రాహుల్, I love you.